నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. డీప్ ఫేక్ ఈ పదం సినీ తారల నుంచి రాజకీయ ప్రముఖుల వరకు సెలబ్రిటీలతో పాటు సామాన్యుల వరకు ప్రతి ఒక్కరిని భయపెడుతోంది. దీని బారిన పడితే అంతే సంగతులు. అది నిజం కాదన్న సంగతి తెలిసేలోగా అవాస్తవం దావాగ్నిలా ఇంటర్నెట్ ప్రపంచాన్ని చుట్టేస్తుంది. పరువు ప్రతిష్టలను ఆ దావాగ్నిలో దహించేస్తోంది. సాధారణంగా ఎవరైనా సరే చెప్పుడు మాటలు నమ్మొద్దు, కళ్ళతో చూస్తే తప్ప నిజం కాదు అని చెబుతూ ఉంటారు. కానీ డీప్ ఫేక్ టెక్నాలజీ మీ కళ్ళను కూడా మోసగిస్తుంది. ప్రపంచాన్ని శాసిస్తోంది సోషల్ మీడియా. ఏఐ వచ్చాక టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఇంతవరకు బాగానే ఉంది, కానీ కొందరు సినీ సెలబ్రిటీలను ఇబ్బందులకు గురి చేస్తోంది. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు చాలా మంది ప్రముఖులు డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోలు బారిన పడుతున్నారు. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినా ఫలితం ఉండటం లేదు. ఇటీవల ఐశ్వర్య రాయ్, సల్మాన్ ఖాన్ వంటి ప్రముఖుల ఫోటోలను మార్ఫింగ్ చేస్తున్నారు. కొందరైతే ఏకంగా యాడ్స్కు కూడా యూజ్ చేసుకుంటున్నారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి కూడా డీప్ ఫేక్ బారిన పడ్డారు. అన్నయ్య ఇప్పటికే 2 సార్లు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏఐని యూజ్ చేసి చిరంజీవి ముఖం, రూపాన్ని మార్ఫింగ్ చేసి అశ్లీల వీడియోలను సృష్టించి కొన్ని వెబ్సైట్లు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో సైబర్ నేరగాళ్లు పోస్ట్ చేశారు. ఈ డీప్ ఫేక్ వీడియోలు ఆన్లైన్లో వైరల్ కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయాలు తన ప్రతిష్టకు తీవ్ర భంగం కలిగిస్తున్నాయని, తన వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘిస్తున్నాయని మెగాస్టార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో తనపై అభ్యంతరకర పోస్టులు పెడుతున్నారంటూ ఆయన సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు ఓ ఎక్స్ అకౌంట్ను తన కంప్లైంట్కు జత చేశారు చిరంజీవి. ఇటీవల హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ తనపై ఇలాంటి పోస్టులు పెడుతున్నారని చర్యలు తీసుకోవాలని కోరారు. డీప్ ఫేక్ కంటెంట్ను అప్లోడ్ చేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. ఇప్పటికే కొంతమందికి నోటీసులు కూడా జారీ చేశారు. టెక్నాలజీతో మంచి జరగాలి, కానీ కొన్నిసార్లు చెడు మార్గాల వైపు వెళ్లడంపై ఆవేదన వ్యక్తం చేశారు మెగాస్టార్ చిరంజీవి. డీప్ ఫేక్ విషయంలో ఎవరూ ఆందోళన, భయపడాల్సిన అవసరం లేదన్నారు. తాను కూడా డీప్ ఫేక్ బాధితుడేనని చెప్పారు. టెక్నాలజీతో మంచితో పాటు చెడు కూడా వస్తుంది. తనపై డీప్ ఫేక్ వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి. అయితే ఇలాంటి వాటిపై భయపడాల్సిన అవసరం లేదన్నారు. హైదరాబాద్ సిపి సజ్జనార్ ఈ కేసును స్వయంగా పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. డీప్ ఫేక్ను అరికట్టేందుకు ప్రభుత్వాలు తక్షణమే ప్రత్యేక చట్టాలు తీసుకురావాలన్నారు చిరంజీవి. లేకపోతే మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయని, టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలి, కానీ దాన్ని దుర్వినియోగం జరిగితే సమాజం ప్రమాదంలో పడుతుందన్నారు మెగాస్టార్ చిరంజీవి. డీప్ ఫేక్ కేసును సీరియస్గా తీసుకున్నారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్. దీని వెనుక ఉన్న సైబర్ నేరస్తులపై దృష్టి సారించామన్నారు. మూలాలను గుర్తించడానికి ప్రత్యేక టీం పనిచేస్తోందన్నారు. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంచుతున్నామని, డిజిటల్ అరెస్టులు, ఇన్వెస్ట్మెంట్ మోసాలు, బ్యాంక్ అకౌంట్ మ్యూల్స్ వంటి మోసాలకు ప్రజలు ఇంకా బలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. డీప్ ఫేక్ టెక్నాలజీ మీ కళ్ళను కూడా మోసగిస్తుంది. మన కళ్ళను సైతం మోసం చేసే రీతిలో డీప్ ఫేక్ టెక్నాలజీ ఉంది. దీన్ని ఉపయోగించి తయారు చేసిన వీడియోలు అచ్చంగా అసలైన వీడియోలుగానే ఉంటాయి. ఆ వీడియోలో ఉన్నది నేను కాదు మొర్రో అని ఆ వ్యక్తి మొత్తుకున్నా సరే ఎవ్వరూ నమ్మలేనంతగా ఉంటాయి. ఫోరెన్సిక్ నిపుణులు తప్ప అది నిజం కాదని సాధారణ కళ్ళు గుర్తించలేవు. గతంలో దీని బారిన పడ్డ రష్మిక మందన్న వంటి సినీ తారల ఉదంతాలతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఏకంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారు. డీప్ ఫేక్ టెక్నాలజీ సమాజానికి పొంచి ఉన్న భారీ ముప్పుగా ఆయన అభివర్ణించారు. టెక్నాలజీని దుర్వినియోగం చేయకుండా ప్రజలకు అవగాహన కలిగించాలని కూడా ఆయన సూచించారు. దీన్ని బట్టే ఇదెంత ప్రమాదకారో అర్థం చేసుకోవచ్చు. డీప్ ఫేక్ యావత్ భారత సమాజం ఎదుర్కొంటున్న అతి పెద్ద ముప్పుల్లో ఒకటి. డీప్ ఫేక్ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం దుర్వినియోగం కావడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. డీప్ ఫేక్ పరిజ్ఞానంతో తయారు చేసిన ఫోటోలు, వీడియోలు సమాజంలో తీవ్ర అలజడికి కారణమవుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో డీప్ ఫేక్ ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్ ప్రపంచంలో శరవేగంగా వ్యాప్తి చెందుతూ ఓ పెద్ద సంక్షోభానికి దారితీస్తున్నాయి. సినీ తారలే కాదు, అనేక రంగాల ప్రముఖులు, సెలబ్రిటీలు కూడా దీని బారిన పడుతున్నారు. సామాన్యుల జీవితాల్లోనూ ఇది చొచ్చుకెళ్లి తీవ్ర పరిణామాలకు కారణమవుతోంది. భార్యాభర్తల మధ్య, కుటుంబాల మధ్య చిచ్చు పెట్టే ప్రమాదం డీప్ ఫేక్ టెక్నాలజీతో ఉంది.